హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే ముఖ్యంగా అయితే నేను 2 విషయాల గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఒకటి ఎస్బీఐ రిజల్ట్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేసే వాళ్ళ గురించి, అలాగే 2025 ఎస్బీఐ నోటిఫికేషన్ ఒక గుడ్ న్యూస్తో ఈ వీడియో అయితే ఉండబోతుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ మన వీడియోస్ని లైక్ చేయట్లేదు, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా న్యూస్ వస్తే నేను ఏ పనిలో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, మీకోసం అయితే ఖచ్చితంగా అయితే నేను వీడియో చేస్తూ ఉంటాను. దయచేసి మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే అందించండి. ఇకపోతే ఫస్ట్ వచ్చేసి 2025 గుడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్బీఐ నుంచి ఇప్పుడే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఆర్టికల్లో ఏముందంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 15,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారంట. బిగ్గెస్ట్ హైరింగ్ అని చెప్పాలి. ఈ మధ్యన ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాటిలో ఇది మాత్రం బిగ్గెస్ట్ హైరింగ్ అని చెప్పాలి. ఇది ఒక సిగ్నల్ అనమాట. మీ స్టూడెంట్స్ అందరికీ, చదివే వాళ్ళందరికీ ఇది ఒక సిగ్నల్. 2025లో భారీ నోటిఫికేషన్ ఉండబోతుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. మీరైతే కంపల్సరీ అయితే ఎస్బీఐలో ముందు చూసిన దానికంటే ఈసారి మీరు తక్కువ కట్ ఆఫ్ చూడొచ్చు. అలాగే మీరు మంచిగా ఎస్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అయితే సెటిల్మెంట్ అవ్వచ్చు. ఈ ఆర్టికల్కి మన ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక లింక్ అయితే ఉంది. ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయాయో, ఈరోజు అయిపోయాయి, ఇప్పుడే మనకి ఈ ఆర్టికల్ రావడం అయితే జరిగిందంటే దీన్ని బట్టి మీరైతే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే మొదలైపోయింది. చిన్న అప్డేట్ ఉన్నా చెప్పండి, చిన్న అప్డేట్ ఉన్నా చెప్పండి అని చెప్పేసి ప్రతి ఒక్క రోజు నేనైతే నెంబర్ ఆఫ్ కామెంట్స్ చూస్తుంటాను. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అనవసరంగా నన్ను కామెంట్ చేసిన వాళ్ళ కోసం అయితే నేను చేయట్లేదు. కంపల్సరీ చెప్తున్నాను, మీరు అడిగే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. రిజల్ట్ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. అదే మన ఆర్టికల్ రూపంలో వచ్చింది అప్డేట్. ఈ ఆర్టికల్ వచ్చిందంటే ఏంటి అర్థం? ఇంకా వర్క్ అంతా మొదలవుతుంది, మన రిజల్ట్ కూడా రాబోతుంది, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది, మెడికల్ టెస్ట్ కూడా జరగబోతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న సంకేతం. చిన్న సంకేతం కాదు, పెద్ద సంకేతమే. ఇంకా లడఖ్లో ఎగ్జామ్ జరిగిందా లేదా అనే దాని గురించి క్లారిటీ అయితే అస్సలు రావట్లేదు భయ్య. మనకు తెలిసినంత వరకు కొన్ని వీడియోస్లలో 90% వరకు ఎగ్జామ్ జరిగినట్టే ఉంది. బట్ చూద్దాం. ఏదైనా సరే ఈరోజు ఆర్టికల్ వచ్చిందంటే ఇంకా కంపల్సరీ రెగ్యులర్గా ఇక మనం ఎస్బీఐ నుంచి ఆర్టికల్స్ చూడడం అయితే మొదలు పెడతాము. ఎస్బీఐ నుంచి మనకి రెగ్యులర్గా అయితే అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇక 1 వీక్లోనే మనకి ఎస్బీఐ రిజల్ట్ గురించి పక్కా లడఖ్లో ఎగ్జామ్ జరిగిందా లేదా, జరగకపోతే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే విషయం కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ జరిగింటే మాత్రం వెరీ కమింగ్ సూన్ అయితే మనమైతే రిజల్ట్ అయితే చూడబోతున్నాము. ఇదైతే మనకైతే మంచి అప్డేట్. అలాగే మీరు బాగా చదువుకోవడానికి 2025లో మంచి హైరింగ్ ఉందని కూడా మనకి ఎస్బీఐ ఆర్టికల్ ద్వారా వచ్చింది. 2 కూడా మంచి అప్డేట్సే. మీరైతే మీ స్టడీస్ అయితే రెగ్యులర్గా అయితే అలాగే కంటిన్యూ చేయండి. రిజల్ట్ కూడా రాబోతుంది అనే సంకేతాలు అందబోతున్నాయి. అవి నిజం అవ్వాలని చెప్పేసి అయితే అందరం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇలాంటి అప్డేట్స్ ఏ క్షణాన్ని వచ్చినా సరే మీకు వీడియోస్ రూపంలో అయితే మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.